50 మంది కన్సిస్టెంట్ సార్. ఒక్కసారి చూడండి సార్. దీప్తి, సునైన, గీతూ రాయల్, ఆదిరెడ్డి, శ్రీ సత్య, వాసంతి, పల్లవి. అరే ఏమరా నరసింహ జ్ఞానంతో ఏదంటే అది మాట్లాడేస్తున్నావు అన్న చాలా మొండోడి. సార్ మీరు ఏమైనా అన్నపూర్ణ స్టూడియో అమ్మేసి ఇలా బెట్టింగ్ బాధ్యతలు అందరికీ నష్టపడాలంటే వీడు ఈ టైప్ లో ఇప్పుడు రైతు బిడ్డే ఉన్నాడు సార్. బేకార్ నా కొడుకు. మీరు ఆ బిగ్ బాస్ విన్నింగ్ చేయించారు. బాగా ఆడాడు కదా. ఈ ఉగ్రవాద సంస్థలకు సహాయం చేస్తున్నందుకు గాను సో దీనికి పూర్తిగా బాధ్యత కంప్లీట్ గా కర్త కర్మ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే ఎదవల్ని తీసుకొచ్చి అంటే ఎందుకు సార్? ఒక ఎదవని తీసుకెళ్ళి మీరు ఎందుకు చేస్తున్నారు సార్? ఏం ఉపయోగం? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సార్ వీళ్ళు ఎలా అంటే ఎదవ ముండా షోలో వీళ్ళందరూ అందరూ మీ బ్యాచ్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి బెట్టింగ్ యాప్లు నుంచండి అమాయక ప్రజలను నాశనం చేస్తున్నారు. చిరంజీవి గారు ఎగ్జాంపుల్ మీకు. చిరంజీవి గారు అంత స్వయం కృషితో హీరో అయ్యారు. సో అది నాకెందుకు చెప్తున్నారు? మీరు బురదలోని చెత్త ఉంటది కదా, మీకు సమాజంలో లేరా మంచి వాళ్ళు? ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అంత గొప్ప మనిషి కడుపును మీరు పుట్టారు. వాళ్ళు అలాంటి కడుపును పుట్టారు. పండిత పుత్ర పరమ. మీరు చేసిన పాపాలకి మీ పిల్లలకే మీరు అఖిల్ బాబు, చైతన్య బాబు మనలే కదా. ఏంటి డౌటా? మీరు పుణ్యం చేస్తే అది మీ పిల్లలకు తగులుతాయి. మీ పాపం చేస్తే అది మీ పిల్లలకే తగులుతాయి. కాకపోతే ఇలాంటి ఎదవల్లా మీరు ప్రమోట్ చేస్తుంది. అదంతా తప్పు. మీరే రెస్పాన్స్